టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో అనేక తీర్మానాలు జరిగినాయి. మొదటగా తెలంగాణ ప్రజల్ని ప్రశంసిస్తూ కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఒక తీర్మానాన్ని ప్రతిపాదించిండ్రు. దాన్ని నల్లాల ఓదెలు బలపరిచిండ్రు. సాగునీటి డిమాండ్లను అధినేత కేసీఆర్ ప్రతిపాదిస్తే మధుసూదనాచారి బలపరిచిండ్రు. లోయర్ పెన్గంగ ప్రాజెక్టుకు నిజామాబాద్ జిల్లాలోని లెండి కాలువల తవ్వకానికి అవసరమైన నిధులు వెంటనే సమకూర్చాలని ఈ మహాసభ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది. వారు ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనను నేను బలపరుస్తున్నాను. రాష్ట్ర ఏర్పాటు తప్ప తెలంగాణ ప్రజలు మరేదీ కోరుకోవట్లేదన్న మరో తీర్మానాన్ని ఏనుగు రవీందర్ రెడ్డి ప్రతిపాదిస్తే కల్లెం యాదగిరి రెడ్డి బలపరిచిండ్రు. ఇక ఫ్రీ జోన్ పై ఢిల్లీలో ఒత్తిడి తేవాలని హరీష్ రావు ప్రతిపాదిస్తే ఆ తీర్మానాన్ని ఎమ్మెల్సీ లక్ష్మణరావు బలపరిచిండ్రు. ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదం పొందే విధంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్నాం. పెద్దలు హరీష్ రావు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క తీర్మానాన్ని నేను బలపరుస్తున్నాను. బోగస్ కార్డుల ఏరివేత తీర్మానాన్ని ఈటెల రాజేందర్ ప్రతిపాదిస్తే దాన్ని వినయ్ భాస్కర్ బలపరిచిండ్రు. అర్హులైన పేదలందరికీ కూడా ఇండ్ల బిల్లులు చెల్లించాలని, తెల్ల రేషన్ కార్డులు ఇంకా ఇవ్వాలని, అదేవిధంగా పెన్షన్లు కూడా మంజూరు చేయాలని చెప్పేసి ఈ మహాసభ యునానిమస్ గా తీర్మానం చేయాలని చెప్పేసి ప్రవేశపెడతా ఉంది. ఈ తీర్మానాన్ని మీ హర్షధ్వానాల మధ్య నేను కూడా ప్రతిపాదిస్తున్నాను. తెలంగాణ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్న మరో తీర్మానాన్ని పద్మా దేవేందర్ రెడ్డి ప్రతిపాదిస్తే వేముల సురేందర్ రెడ్డి దాన్ని బలపరిచిండ్రు. వేదునూరు, శంకర్పల్లి పవర్ ప్రాజెక్టులకు గ్యాస్ కేటాయించాలంటూ వినోద్ కుమార్ తీర్మానిస్తే విజయరామారావు దాన్ని బలపరిచిండ్రు. 2100 మెగావాట్ ప్రాజెక్టును వాళ్ళు వెంటనే చేపట్టాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాము. ఈ మహాసభ తీర్మానం చేయాలని చెప్పి నేను ప్రతిపాదిస్తున్నాను. మరి గౌరవ ఎంపీ వినోద్ గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మీరందరూ ఆమోదించాలని మనవి చేస్తూ జై తెలంగాణ. ఇక ఆత్మహత్యల తీర్మానాన్ని విద్యార్థి నాయకుడు సుమన్ ప్రతిపాదిస్తే దాన్ని మరో విద్యార్థి నేత ప్రవీణ్ రెడ్డి తీర్మానించిండ్రు. జీవో